మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని నారాయణ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై లైంగిక ఈ దారుణం జరిగిందని యాజమాన్యం మాత్రం అటువంటిదేమీ లేదని బుకాయిస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలని మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింధు క్యాంపస్ పేరుతో ఎటువంటి పర్మిషన్ లేకుండా కూడా నడుపుతున్న ఈ క్యాంపస్ ఏదైతే ఉందో ఈ క్యాంపస్ లో ఒక మైనర్ బాలికపై ఒక ఏసీ టెక్నీషియన్ లైంగిక దాడికి పాల్పడడం జరిగింది. మరియు ఇక్కడున్న స్టాఫ్ను కావచ్చు మరియు విద్యార్థులని అమ్మాయిలందరినీ కూడా విద్యార్థి సంఘాల నాయకులుగా మేమందరం వెళ్ళి అడిగినప్పుడు అన్న ఇది 3వసారి జరిగింది, ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ దాడి జరిగిన బాధితురాలు ఎవరైతే ఉందో అమ్మాయి మైనర్ బాలిక ఆ అమ్మాయితోటి వాళ్ళ తల్లిదండ్రులకి నామమాత్రంగా కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రమే పంపించిర్రు. కానీ ఆ నిందితుడి మీద ఏ విధమైన పోలీస్ స్టేషన్లో కనీసానికి దరిద్రం ఏంటంటే కనీసం ఆ లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి మీద కనీసం పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఈ విధంగా నారాయణ కాలేజీ యాజమాన్యం ప్రవర్తిస్తున్న తీరుని యావత్ ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సింధు క్యాంపస్ పేరుతో ఎటువంటి పర్మిషన్ లేకుండా ఆడపిల్లలకి కాలేజీ అసలు ఏ విధమైన పర్మిషన్ లేకుండా ఒక ఏసీ టెక్నీషియన్ ఈ సింధు క్యాంపస్ నారాయణ సింధు క్యాంపస్ లోకి వచ్చి అమ్మాయిల మీద అత్యాచారం చేస్తూ ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే మొత్తం కూడా ఈ వ్యవస్థ మొత్తం ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. గుడ్డి చప్పుడు కాకుండా వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడము, లేకపోతే ఇక్కడ లీగల్ యాక్షన్ ఏం తీసుకున్నారు. రేపటి రోజున చదువుతున్న ఈ పిల్లలకి ఏ విధంగా ఆడపిల్లలకి కాలేజ్